కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భారీ ఎత్తున నామినేషన్ దాఖలవుతుండటంతో ప్రధాన అభ్యర్థుల్లో ఆందోళన కనబడుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఉత్కంఠ పెరుగుతోంది. శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న విడుదలైంది. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 11 నుంచి స్కూట్ని, ఫిబ్రవరి 13 లోపు ఉపసంహరణ గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని, మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందంటూ ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి సిద్ధమయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానానికి అభ్యర్థి ఎవరన్నది ఇంకా సస్పెన్స్లోనే పెట్టింది. నిజానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఈ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రాచుర్యం పెరిగింది. పోటీ చేస్తున్న అభ్యర్థులు 3 నెలల ముందు నుండే ప్రచారం ప్రారంభించడం, ఇప్పుడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టభద్రుల అభ్యర్థిగా ఆల్ఫోస్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డిని ప్రకటించారు. బీజేపీ నుండి సంగారెడ్డి జిల్లాకు చెందిన అంజిరెడ్డిని ప్రకటించగా, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్య పేరును ప్రకటించింది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు తమ అభ్యర్థి ఎవరన్నది తేల్చలేదు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఈసీ. పోలీసులు సైతం నిఘా పెంచారు. ఎన్నికల కోడ్ ఉండడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కౌంటింగ్ బృందాలు, ఎంసీసీ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, విఎస్టీలు, వీవీటీ బృందాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు కలిపి 1000 మంది దాటని చోట కామన్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ 4 ఉమ్మడి జిల్లాలు కలిపి పట్టభద్రుల ఓటర్లుగా 3,40,313 మంది నమోదు చేసుకోగా, టీచర్స్ ఓటర్లుగా 25,921 మంది ఉన్నారు. మరి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరిని ఎమ్మెల్సీ పదవి వరుస్తుందో వేచి చూడాలి.